ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని జిల్లా బాల భవిత కేంద్రం నందు హేమలత జిల్లా సీనియర్ న్యాయాధికారి అధ్యక్షతన కోవిర్జెన్సీ సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశం నందు జిల్లా న్యాయాధికారి మాట్లాడుతూ, జిల్లాలో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 18 సంవత్సరాల వరకు పుట్టుకతో లోపాలు గల పిల్లలు, పుట్టుకతో అంగవైకల్యము, పిల్లల పెరుగుదలలో ఆలస్యము మొదలగు వ్యాధులను నివారించుటకు అంగన్వాడీ వర్కరు, ఆశా, ఏఎన్ఎంస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, న్యాయవాదులు మొదలగు వారితో బృందాలను ఏర్పాటు చేశారు. అదే విధముగా బాల్య వివాహములను నివారించి ఈ వివాహముల వలన సంభవించు మానసిక, సామాజిక మరియు ఆరోగ్య పరిణామములను గురించి ప్రజలకు, ముఖ్యముగా ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించవలసినదిగా ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డోర్ టు డోర్ సర్వే చేయాలి. ఆల్రెడీ యూఆర్ డూయింగ్ సర్వే. దీంట్లో ఏంటంటే డోర్ టు డోర్ సర్వే చేసి ఈచ్ ఫ్యామిలీలో ఎవరు డిజేబుల్ చైల్డ్ ఉన్నారు, వెదర్ దే ఆర్ ప్రొవైడింగ్ ట్రీట్మెంట్ అన్నా, ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే వాట్ ఆర్ ది వెల్ఫేర్ స్కీమ్స్ అవైలబుల్ టు దెమ్. తర్వాత వాళ్ళకి ఫస్ట్ స్క్రీనింగ్ తీసుకురావాలి. అట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఈ చైల్డ్ మనకి తెలిసిన ఎంఆర్ఐ ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్ వల్ల కొంచెం ఈ ఛాన్సెస్ ఇదేంటంటే ఈ ఇంపాక్ట్ ఎర్లీ మ్యారేజెస్ ఇంపాక్ట్ ఏంటి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈచ్ ఫ్యామిలీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసి దాని ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద, చైల్డ్ మీద, తర్వాత సొసైటీ మీద ఎలా ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఈ ఎర్లీ మ్యారేజెస్ కూడా మనం వాళ్ళకి ప్రివెంట్ చేయడం కోసమని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ ఎస్పెషల్లీ మ్యారేజ్ చేసే వాళ్ళకే కాదు, దానికి మ్యారేజ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, ఈవెన్ కండక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా దీని పీనల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎర్లీ మ్యారేజెస్ యొక్క పీనల్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కూడా మనం క్యాంపెయినింగ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఈ 10th నెక్స్ట్ మండే నుంచి 24th వరకు మనకి ఈ 2 వీక్స్లో కవరింగ్ ఆల్ ది ఏరియాస్ మనం కవర్ చేయాలి. ఈచ్ డోర్ టు డోర్ సర్వే చేసి దాంట్లో ఈచ్ ఫ్యామిలీలో చైల్డ్ ఎవరైనా ఇలా డిజేబుల్డ్ చైల్డ్ ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళని అంటే మనకి వాళ్ళకి టెస్ట్ స్క్రీనింగ్ అయితే జరగకపోయినప్పుడు తీసుకుని వచ్చి ఇన్ కేస్ వీ ఫీల్ దట్ దే ఆర్ డిజేబుల్డ్ తీసుకుని వచ్చి వాళ్ళ స్క్రీనింగ్ పంపించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫాలో చేయించాలి. దిస్ షుడ్ బి కంప్లీటెడ్ బై 24th of this month. ఇది మనకి ఈ స్కీమ్ని ఆబ్జెక్ట్ని అచీవ్ చేయాలంటే దిస్ షుడ్ బి డన్ స్ట్రిక్ట్లీ. అప్పుడే వీ కెన్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ది రోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ వెరీ ఇంట్రెస్ట్. ఎందుకంటే సోషల్ మీరు యువర్ రోల్ ఇస్ తర్వాత మీరు ఎందుకంటే యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. No, they won't go. They will be here only. The persons will be hanging here. Some other. Yeah, definitely we will counseling చేస్తారు. We will invite. Counseling అప్పుడు you can better identify their disabilities. So ఇది చేయడం వల్ల we can అదే better citizens మనం చేయడానికి అదే మెయిన్ ఆబ్జెక్ట్ అది. ఎందుకంటే we provide early treatment and we view the disability then అది ఒక so let us strictly follow the instructions of the నల్సా మనం ఫాలో చేసి థ్యాంక్ యూ. ఎక్కడైతే అవుతాయో అక్కడ చిల్డ్రన్ గ్రోత్ సరిగా లేకపోవడం, వాళ్ళ యొక్క న్యూట్రిషన్ సరిగా లేకపోవడం, అదేవిధంగా బర్త్ చేసేటువంటి బేబీస్ అందరూ కూడా చాలా వరకు డెవలప్మెంట్ డిలేస్ కానీ ఏదో ఒక విధానంలో కొంత లోటు కనపడటం జరుగుతూ ఉంటుంది. మన అబ్జర్వేషన్ కూడా అదే. సో ఆ బాడీలో ఇన్ పర్టికులర్ మన కలెక్టర్ మేడం గారు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో బంగారు బాల్యం మీ అందరికీ తెలిసిందే. ఆ బంగారు బాల్యం కింద ప్రతి చిల్డ్రన్ని కూడా ఎక్కడా వదలకుండా స్కూల్ దగ్గర నుండి కానీ మిస్సింగ్ చిల్డ్రన్ కానీ అప్ టు 19 years వరకు, అదేవిధంగా అంగన్వాడీస్లో కానీ వాడి యొక్క న్యూట్రిషన్ స్టేటస్ కానీ, గ్రోత్ మానిటరింగ్ కానీ
ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఐరన్ సప్లిమెంటేషన్ కానీ, తర్వాత 6 monthsకి వచ్చేటువంటి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ నేషనల్ డిపార్ట్మెంట్ రేపు 10th జరుగుతుంది మేడం. సో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా హెల్త్కి సంబంధించి రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎవరిలో అయితే గ్రోత్ డిలేడ్గా ఉందో ఈ న్యూట్రిషన్ సప్లై వల్ల, అదేవిధంగా వారికి ఏవైతే మనం ఇవ్వాలో మెడికల్గా లైక్ ఫింగర్ థెరపిస్ట్ కానీ, లెగ్ టెస్ట్ కానీ ఇక్కడ చేసేటువంటి స్క్రీనింగ్ వల్ల ముందుగా ఐడెంటిఫై చేస్తే ఫ్యూచర్లో ఆ డిఫెక్ట్ లేకుండా దాంట్లో కూడా పెరుగుదల వచ్చి చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మేడం గారు చెప్పినట్టుగా మనం ఇవ్వాల్సింది బంగారు బాల్యంలో, అదేవిధంగా మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యకరంగా జీవితాన్ని గడపాలి. ఎవరు కూడా లోపాలతో జీవించకూడదు. అంటే మొట్టమొదటిగా లోపాలతో జన్మించకూడదు. అంటే ఏంటి, సరైన ఏజ్లో వివాహం జరగాలి. సరైన ఏజ్లో వివాహం జరిగిన తర్వాత బిడ్డలు జన్మించినట్లయితే తప్పకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. సో చైల్డ్ మ్యారేజెస్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో కౌన్సిలింగ్ సెటప్ చేయడం. PDICDS గారు ఉన్నారు, మనకి చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. వారి నుండి కూడా స్టాఫ్ ఎక్కడైనా తెలిసింటే వారిని నిరోధించడం, అదేవిధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం చేస్తున్నారు. మొట్టమొదటిగా అది నిరోధించాలి. ఏజెంట్ మ్యారేజ్ మనందరికీ తెలిసిందే, ఆడపిల్లలు కానీ మగవారు కానీ సరైన ఏజ్లో మాత్రమే వివాహం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే స్కూల్కి సంబంధించి ఎవరైతే మనకి ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత మిస్ అయ్యి స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర మానేస్తూ ఉన్నారో, రెగ్యులర్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ లేకుండా 100% దే విల్ బి గోయింగ్ టువర్డ్స్ మ్యారేజ్, ఆడపిల్లలు ఎస్పెషల్. ఓకే, అందుకని ఏంటంటే స్కూల్లో ఎక్కడైతే డిస్కంటిన్యూ అవుతుందో దాన్ని కూడా మనము పర్టికులర్గా గమనించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, వారిని తప్పకుండా కౌన్సిలింగ్ చేసి యాజ్ ఏ టీమ్, ఇప్పుడు ఎలాగో టీం వెళ్తున్నాం, టీమ్ ఏదైతే కన్స్టిట్యూట్ చేయబడిందో హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కానీ, ICDS నుండి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ మీరందరూ కలిసి మిస్డ్ చిల్డ్రన్, స్కూల్కి వెళ్ళకుండా ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తప్పకుండా స్కూల్కి వెళ్ళాలి. అదేవిధంగా ఒకవేళ ఏజ్ వచ్చేసి స్కూల్ అయిపోయి ఏదైనా ఖాళీగా ఉన్నట్లయితే తప్పకుండా ఏజెంట్ మ్యారేజ్ గురించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదేవిధంగా గర్భిణీ సమయంలో కూడా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ICDS నుండి చక్కగా వారికి ఆహారము ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వటము, తర్వాత టేక్ హోమ్ రేషన్ ఇవ్వటము, ఆ తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్, చిక్కీలు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉచితంగా సప్లై చేస్తూ ఉంటారు. చాలామంది 90% తీసుకుంటూ ఉంటారు. మైగ్రేటెడ్ పీపుల్, అక్కడక్కడ నోమాడ్స్, ఎక్కడైతే పర్మనెంట్గా ఉండకుండా అటు ఇటు మారుతూ ఉంటారో వారు తీసుకోరారు. ఎందుకంటే వారికి అవగాహన ఉన్నా అందుబాటులో ఉండడం తక్కువ ఉంటుంది. ఒక 2 రోజులు ఒక చోట ఉంటారు, 2 రోజులు ఒక చోట ఉంటారు, ఇలా మారుతూ ఉంటారు.